అందరికీ నమస్తే అండి. ఈరోజు ఒకరు డివోటీ గురువు గారిని ఒక డౌట్ అడిగారు. గురువు గారు నమస్కారం. మానవ దేహంలో 7 చక్రాలు ఉన్నాయి అంటారు. అసలు మానవ దేహంలో 7 చక్రాలు ఉన్నాయా? ఉంటే దయచేసి గురువుగారు 7 చక్రాల వివరణ తెలపగలరు అంటున్నారు. దీనికి గురువుగారు ఇచ్చిన మెసేజ్, అవన్నీ మానసిక ధోరణులు, ఊహాజనితములు. ఉన్నది ఒకటే ఎరుక, అవేర్నెస్ మాత్రమే సత్యము, ధర్మము, జ్ఞానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఏకంగా, అనంతంగా, పరిధులు లేక అవధులు లేకుండా తనలో తానుగా ఉంటుందని గ్రహించండి. ఎంతైనా అవసరము. మహర్షి ఇదే విషయం చెబుతూ, ఆ చక్రాల జోలికి పోవద్దు. నీవెవరో తెలుసుకో, అది చాలు. ఎందుకు అనవసరంగా కుండలిని అంటూ చెప్పుకొచ్చారు? శాస్త్రాలు ఎన్నో విషయాలు చెబుతాయి. అవన్నీ మానసిక ధోరణులు మాత్రమే తప్ప వేరు కాదు. లేనిది సృష్టి, ఉన్నది అవేర్నెస్. మౌనమే అనుగ్రహం తల్లి అంటున్నారు. ఇంకొక డివోటి, గురువుగారు నమస్కారం. ఎరుక అనగా దయచేసి సంపూర్ణంగా వివరించగలరు గురువుగారు. దీనికి గురువుగారు ఇచ్చిన మెసేజ్, ఎరుక శాశ్వతం. అది మనస్సుకు అందనిది, బుద్ధికి అందనిది, అవస్థలకు దేనికి అందనిది. అందుకే శాశ్వతమైన ధర్మము జ్ఞానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఏకంగా, అనంతంగా, పరిధులు లేక అవధులు లేకుండా తనలో తానుగా ఉంటుందని గ్రహించండి. ఈ మాయలో ఆత్మ అనుభవం ఆత్మకే ఉంటుంది, జీవుడికి కాదు. ఇదే నా ఆత్మానుభవం. మౌనమే అనుగ్రహము తల్లి. ఒక భక్తుడు, భగవాన్, నాకు ఉత్తమ దేవతామూర్తి ధ్యానంలో నమ్మకం ఉన్నది. అది జ్ఞానం పొందటానికి సహాయం చేస్తుందా? మహర్షి, తప్పక సహాయం చేస్తుంది. అభ్యాసం వలన చిత్తం ఏకాగ్రం అవుతుంది. అప్పుడు ఇతర చింతలన్నీ పోయి మనస్సు ధ్యానింపదగిన దేవతామూర్తితో నిండి ఉంటుంది. మనస్సు ఆ దేవతామూర్తియే అవుతుంది. ఆ విధంగా మనస్సు పరమశుద్ధం అవుతుంది. ఆ తర్వాత ఆలోచించు, ధ్యానం చేస్తున్నది ఎవరు అని. సమాధానం నేను అంటే ఆత్మ అని తెలుస్తుంది. ఆ విధంగా చివరకు ఆత్మ లభిస్తుంది. There is no other way of controlling the mind than drawing in the mind as often as it strays or goes outward and fixing it in the self. బయట తిరగటానికి అలవాటైన పశువుకు బయట తిరగడమే సరదా. దాన్ని కొట్టంలోనికి చేర్చడానికి ఏపుగా పెంచిన పచ్చిగడ్డియే మార్గం. అదేవిధంగా మనస్సును సరైన మార్గాన నడిచేటట్లు చేయవలెను. అప్పుడు క్రమంగా అది రుజు పద్ధతికి అలవాటు పడి చెడుదారులకు వెళ్ళదు. వీటికి గురువుగారు ఇచ్చిన మెసేజ్, ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. ఈ మాయలో, ద్వైతంలో చెప్పుకునే మాట జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు. అసలు విషయం ఏమిటంటే, పాము లేదు, ఉన్నది తాడు అని తెలిసాక పాము భయం లేనట్లు, ఉన్నది ఆత్మే అని ప్రకటించాక జనన మరణాలు కూడా ఉండవు, కాలం ఉండదు అని గ్రహించండి. కర్తవి అని నీవు భావిస్తే కర్మ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటుంది తప్ప వేరు రీతులలో ఉండదు. తీరా చూడపోతే అట్టివాడు ఎవడూ లేడు. ఉన్నది ఎరుక మాత్రమే. సత్యము, ధర్మము జ్ఞానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఏకంగా, అనంతంగా, పరిధులు లేక అవధులు లేకుండా తనలో తానుగా ఉంటుందని గ్రహించండి అని ఎంతైనా అవసరం ఉన్నది అని మహర్షి స్పష్టం చేశారు. ఏ పని మీద అయితే ఈ ఈగో వచ్చిందో అది సాగిపోతుంది. నీవు నీవుగా ఉండటమే. నీవే ఆత్మవి. దేహం పుట్టుక నీ పుట్టుక కాదు. దేహం ఉన్నా లేకున్నా ఆత్మకి వచ్చే ఇబ్బంది లేదు కదా. నేను చేయకపోతే ఎవరు చేస్తారు అని భావించవద్దు. ఇప్పుడు కూడా ఆ హయ్యర్ పవర్, ఉच्चతర శక్తి అన్ని పనులు చేస్తుంది. అది నీవు కాదు. నీవు ఒక పనిముట్టువు మాత్రమే.
ఈ విషయం గురించి ఊరక ఉండుటే శ్రేయస్కరము, శుభప్రదము, శ్రేయోదాయకం, నిజమైన సాధన అని గ్రహించండి అని ఎంతైనా అవసరం ఉన్నదని మహర్షి స్పష్టం చేశారు. మౌనమే అనుగ్రహము, శరణ్యము, సర్వము అదే అని గ్రహించండి అని ఎంతైనా అవసరం ఉన్నది. అది ఇందాక అంటే పని చేసేది నేను అనే భావన వచ్చిన అడ్డంకు. చేసే నేనెవరు అన్నది ప్రశ్న. నిన్ను నీవు గుర్తించుకో. పని అప్పుడు బంధించదు, తానుగా సాగిపోతుంది. పని చేయాలని మానేయాలని ఆరాటపడకు. జరగాల్సింది జరుగుతుంది. దాని గూర్చిన ప్రయత్నమే ఒక బంధము. ఆ నిర్ణయాలు నీకు వద్దు, పరదైవ భక్తి శక్తికి వదిలేయమంటున్నారు. దీని గురించి అంటే ఎవరైతే పని చేసేది నేను అనే భావన వచ్చిందంటంకు నేను చేసేది నేనెవరు అన్నది ప్రశ్న. నిన్ను నీవు గుర్తించుకో. పని అప్పుడు బంధించదు, తానుగా సాగిపోతుంది. పని చేయాలని మానేయాలని ఆరాటపడకు. జరగాల్సింది జరుగుతుంది. దాని గూర్చిన ప్రయత్నమే ఒక బంధం అంటున్నారు. ఆ నిర్ణయాలు నీకు వద్దు, పరదైవ శక్తికి వదిలేయమని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఎవరైతే సత్యాన్వేషణలో కానీ లేకపోతే అనాత్మ విచారణలో చేస్తూ ఉంటారో వారి యొక్క యోగక్షేమాలు ఆ ఉच्चతర శక్తి చూసుకుంటుంది. అయితే ఇక్కడ ప్రపంచాన్ని నడిపేవారు ఒకరున్నారు, చూసేవాడు ఒకడున్నాడు. వాడి యొక్క యోగక్షేమాలు కూడా అతనే చూసుకుంటాడనే పూర్తి నమ్మకం అనేది ఇక్కడ ఉండాలన్నమాట. కాబట్టి అక్కడ మనసులో పుట్టినటువంటి కోరికలు ఏవైతే సంకల్పాలు అన్నిటిని కూడా అక్కడ విడిచిపెట్టిన వాడే స్థితప్రజ్ఞుడు అని కూడా గీతలో చెప్తుంటాడు. అంటే స్థితప్రజ్ఞుడు అంటే ఏంటి? కోరికలు కానీ సంకల్పాలు కానీ ఏవి వచ్చినా కూడా, అంటే దుఃఖాలు వచ్చినా సుఖాలు వచ్చినా కూడా అవన్నీ సమానంగా స్వీకరించేవాడు స్థితప్రజ్ఞుడు. కాబట్టి ఇక్కడ నేను కర్తను అనే భావనతోటి స్వార్థంతోటి పనులు చేసినంత కాలం కూడా అక్కడ వాసనలు, తలంపులు, లేకపోతే ఇంకా జన్మలు అక్కడ వస్తూనే ఉంటాయన్నమాట. కాబట్టి ఏ పని మీద అయితే ఈ భూమి మీదకి వచ్చామో ఆ పని సాగిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరి స్వభావాన్ని బట్టి వాళ్ళ పనులు చేసుకుంటూ పోతుంటారు. అంటే ఎవరి అలవాట్లను బట్టి, ఎవరి వాసనను బట్టి, ఎవరి వాళ్ళ వాళ్ళ రకరకాల స్వభావాన్ని బట్టి కర్మలు చేసుకుంటూ వెళ్తుంటారు. కాబట్టి ఇక్కడ భగవాన్ కూడా అంటారనమాట, జరగరానిది ఎవరెంత యత్నించినను ప్రయత్నించినను జరగదు, జరిగేది ఎవరు ఎంత అడ్డు పెట్టినను అది జరిగే తీరుతుంది అని అంటున్నారు. కాబట్టి ఇదంతా కూడా కర్మలంతా కూడా ఆ ఉच्चతర శక్తే చేయించబడుతుంది అని ఆ ఉच्चతర శక్తికి వదిలేస్తేనక మనకు మనసు అనేది ప్రశాంతంగా ఉంచుకోగలుగుతాం అన్నమాట. దీని గురించి రవి కానీ శ్రీనివాస గారి గురించి చెప్తారా దీని గురించి? చెట్లు ఉన్నాయనుకోండి, పంచభూతాల్లో అన్ని భూతాల్లో కానీ సృష్టిలో సర్వజీవరాశులు ఒక మనిషి తప్ప ఏది కూడా అహంకారంతో నేను చేస్తున్నాను చేయటల్లా. ఒక చెట్టు ఫలాలను ఇస్తుంది, నీడనిస్తుంది, అలాగే ఒక నది నీళ్ళని ఇస్తుంది, దాహం తీరుస్తుంది. అవన్నీ కూడా వాటంతటా సహజంగా జరిగిపోతున్నాయి. నేను చేస్తున్నాను అహంకారం వాటికి లేదు. కానీ మనిషికి మాత్రం అహంకారం ఉంది, నేనే చేస్తున్నాను అని. ఈ ఎప్పుడైతే దానంతటా దాని పాటికి వదిలిపెట్టేసేస్తే సహజంగా, అంటే నది అయితే అలా సముద్రంలోకి సహజంగా విడిపోతుందో, మధ్యలో ఒడిదుడుకులు వచ్చినా, ఎత్తుపల్లాలు వచ్చినా, వాగులు వంకలు కలుపుకుంటూ అట్లా వెళ్ళాలి, సహజంగా ఉంటుంది ఆ ప్రయాణం. అలా కాకుండా మనిషి కూడా తను ఇంటర్ఫీర్ అవుతూ ఉంటాడు ప్రతి చోట, నేను చేస్తున్నా నేను చేస్తున్నా. ఆ మనిషి అంచనాలకి భగవంతుడి అంచనాలకి ఫ్రిక్షన్ వచ్చినప్పుడు, ఘర్షణ వచ్చినప్పుడు ఆందోళనకు లోనవుతుంటాడు, సమస్యలు వచ్చాయంటాడు, దాన్ని తీర్చుకోవడానికి ఏం చేయాలని అటు ఇటు పరిగెడుతూ ఉంటాడు. అలా కాకుండా మిగతావన్నీ ఎలా జరుగుతున్నాయో ప్రపంచంలో, విశ్వంలో ఎలా జరుగుతున్నాయో, నేను కూడా అందులో భాగమే కదా, నాకు అలాగే జరుగుతుంది అని ఎప్పుడైతే అనుకుంటాడో అప్పుడు తన మీద భారం ఉండదు. భారాన్ని చాలా తేలిగ్గా దించేసుకున్నట్టు అయిపోతుంది. తెలియకుండా ఇది అంతర్గతంగా హిడెన్ సరెండర్ అనొచ్చు, అంతర్గతంగా సమర్పణ.
తనకు తెలియదు తను చేస్తున్నాడు వదిలేస్తాడు. ఈ విద్య ఎప్పుడు వస్తుంది అంటే ఒకటి రెండు దెబ్బలు తిన్నాక బొప్పి పెట్టిన తర్వాత, ఎదురు దెబ్బలు తిన్న తర్వాత జీవితంలో అప్పుడు మాత్రమే వస్తుంది. తన పని ఏది పట్టుకుంటే అది అయిపోతుంది అనుకోండి, అంతా నేనే చేస్తాను నా వల్ల జరిగిందని చెప్పి ఒక రకమైన ఆ విజయ గర్వంతో అహంకారం వస్తుంది. అలా కాకుండా ఎక్కడన్నా ఒక రెండు చోట్ల ఓటమి కనుక తగిలితే అప్పుడు తన ప్రయత్నము తన గొప్పదనము ఎంత, ఉచిత శక్తి యొక్క సపోర్ట్ ఎంత కావాలి, వారి సహాయ సహకారాలు ఆశీస్సులు ఉంటే ఎలా జరుగుతుంది అన్నక ఆ విచక్షణ వివేకమో కలుగుతుంది. అలా కలిగినప్పుడు తెలియకుండానే ఒక రకమైనటువంటి శాంతిని పొందుతాడు. అప్పటికి అర్థమవుతుంది నాదేమీ లేదు, అంతా ఆయనే చూసుకుంటాడని చెప్పి తెలియకుండా ఒకటి వస్తుంది. అందుకోసమే చాలా మంది అంటూ ఉంటారు, భక్తులకు ఎందుకు వస్తూ ఉంటాయి కష్టాలు అంటే, ఇగో ఈ పాఠం చెప్పడానికి వస్తూ ఉంటాయి. మిగతా వాళ్ళకు కూడా వస్తూ ఉంటాయి కానీ వాళ్ళు దాన్ని గుర్తించరు. వెంటనే దాన్ని తిట్టి మారేసుకుని ఆ దేవతను వాళ్ళు ఇది చేసిన ఇంట్లో పట్టాలగరేసో లేకపోతే మతం మారిపోయో ఇంకోటో చేస్తూ ఉంటారు ఆవేశంలో. అలా కాకుండా తెలివైన వాడు ఏం చేస్తాడంటే, ఓహో నేను స్వతంత్రుని కాదు, నేను పనిముట్టుని, పరమాత్మ యొక్క నిర్ణయం ఏదైతే ఉందో అదే జరుగుతుంది కనుక నేను దానికి తల ఒగ్గి దానికి సమర్పణ చేసుకుని శరణాగతి ద్వారానే నేను తేలిక పడతాను, భారాన్ని దింపుకోగలుగుతాను అనేటువంటి ఒక తనకు తెలియకుండానే తన శరణాగతి చెందుతాడు. అది శరణాగతి అని చెప్పితే తర్వాత పుస్తకాలు చదివితే తెలుస్తుందేమో. పుస్తకాల్లో రాసిందన్నీ సిద్ధాంతాలు సూత్రీకరించిందన్నీ కూడా నిజమైనటువంటి జీవితంలో అనుభవాల ద్వారా వచ్చిందే గ్రంథస్థం చేయబడ్డాయి కానీ గ్రంథాల్లో ఉన్న సూత్రాలు సిద్ధాంతాలను బట్టి అనుభవాలు రావట్లా, అనుభవాలను బట్టి వాటిని సిద్ధాంతీకరించారు. సో ఇట్లాంటి ప్రశ్న. అయితే ఇందాక మీరు చెప్పండి భగవద్గీతలోనే కృష్ణుడు ఏం చేస్తాడు, కర్మణ్యే అధికారం వస్తాయి, కర్మ చేయడానికి అధికారం ఉంది కానీ ఫలితాలని పొందడానికి నీకు ఇది ఉంది, అయితే నీకు డిమాండ్ చేసే హక్కు లేదంటాడు. ఫలితం వచ్చి తీరుతుంది, ఫలితం రాకుండా పని చేసిన తర్వాత అయితే డిమాండ్ చేయడానికి లేదు. నీ పని చేయడం వరకే చేసేది ఆయన ఇస్తాడు, నీ ఇదని బట్టి ఫలారబ్దాన్ని బట్టి ఆ ఫలితం ఆ విజయమా ఓటమే అన్నది ఆయన తీసుకుంటాడు. అట్లాగే ఇక్కడ ఎప్పుడైతే ఈ అహంకారంతో నేను చేస్తున్నాను అనుకున్నాడో అప్పుడు తేడా వస్తే తలకంలో అయితే కంగారు పడుతుంటాడు. అలాగే ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు అనుకోండి, పంటలు విత్తనం వేస్తాడు, నీళ్లు పెడతాడు, భగవంతుడికి అప్పచెప్పి ఊరుకుంటాడు ఫలితాన్ని. ఏం చేద్దంటే ఈ నిన్నే చేసిన చివరిలో వర్షం వచ్చి కొట్టుకుపోవచ్చు, ఏమీ రాక ఎండిపోవచ్చు. విత్తనాలు ఏదైనా తేడా ఫేక్ విత్తనాలు అయితే అప్పుడు కూడా పంట చేయకపోవచ్చు. నిజమైన ఆత్మజ్ఞాని ఇందాక మీరు చెప్పిన స్థితప్రజ్ఞుడు ఎవరంటే ఆ రైతే. వేసేటప్పుడు అలాగే ఉంటాడు. అప్పుడు ఫలితం వచ్చిన తర్వాత అప్పు చేసి తీసుకొచ్చి పెట్టినప్పుడు బాధ ఉంటుంది. అయ్యో ఇంత నష్టపోయాడు, నా పెట్టుబడి ఖర్చులు కూడా రాలేదని మనం చూస్తుంటాం పేపర్లో. టమాటా రోడ్డు మీద పోయి వెళ్ళిపోయారు, లారీతో దక్కించారు అని చూస్తూ ఉంటాం. అట్లా బాధ అయితే ఉంటుంది, బాధ లేకుండా ఉండదు. అయితే పని చేసేటప్పుడు మాత్రం తన మీద ఎటువంటి పెట్టుకోడు, భగవంతుని మీద అని చెప్పి వదిలిపెట్టేస్తాడు. అలాగే మనం కూడా ఎప్పుడైతే వదిలిపెట్టామో ఆ అహంకారం అన్నది పెంచుకోకుండా, అంటే ఇప్పుడు అగ్నిలో మన సమిధలు వేసినప్పుడు జ్వాల పెరుగుతూ ఉంటుందని చెప్పుకుంటూ ఉంటాం చాలా సందర్భాల్లో. ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే ప్రతిదానికి ఈశ్వరేచ్ఛ లేకపోతే పరమేశ్వరార్పణ ఈ పద్ధతిలో ఏదో ఒక ఊత పదంలాగా అలవాటు చేసుకోవాలి. ఏ పని జరిగినా సరే అంత ఉచిత శక్తి చూసుకుంటుంది అలా ఏం లేదని చెప్పని ఒక ఊత పదంలాగా దాన్ని అలవాటు చేసుకుంటే పరమేశ్వర అనుగ్రహం కృష్ణార్పణ ఏదో ఆ పద్ధతిలో నాదేమీ లేదు అన్నది మెల్లమెల్లగా అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తెలియకుండా దాంట్లోంచి అంటే ఈ సమస్యలు చేస్తే అగ్ని కాజ్యం ఎలా పెరుగుతుందంటారో ఇక్కడ అహంకారం అనేది పెరగకుండా ఈ ఊత పదాలు మన అక్కడికి తీసుకొస్తాయని నా యొక్క ఉద్దేశం. కరెక్ట్ గా చెప్పలేదు, మీకు రీచ్ అయ్యానో లేదో తెలియదు. మనం పదే నేను చేస్తున్నా కూడా నేను చేయట్లేదు, ఉచిత శక్తి చేస్తోంది. వారి అనుగ్రహం వల్ల జరిగింది. మా అబ్బాయి పెళ్లి జరిగింది అనుగ్రహం, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది అనుగ్రహం, మా అబ్బాయి సీట్ వచ్చింది అనుగ్రహం. అన్ని అనుగ్రహం అనుకుంటూ పోయినప్పుడు ఈ అహంకారం పెరగకుండా అహంకారం దిగటానికి అంటే వేసే సమస్యలు వేయకుండా తీసేస్తున్నాం అన్నమాట. అప్పుడు నేను చేస్తున్నా అనేది లేదు, వారి ద్వారా జరగబడుతుంది, నా ద్వారా జరగబడుతుంది, నేను కాదు చేస్తున్నది, నా ద్వారా జరగబడుతుంది, నేను పనిముట్టుంది మాత్రమే, యజమాని వేరే ఉన్నాడా, అసాను నేను కాదు అసాను ఆయనే. ఈ పద్ధతి ఎప్పుడైతే అలవాటు అయిందో అప్పుడు ఈ కర్తృత్వం పోతుంది, ఈ భారం తగ్గిపోతుంది, విశ్రాంతిగా తేలికగా సహజంగా ఉంటుంది జీవితం, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అందుకని భక్తులందరూ కూడా ఏమి వచ్చినా సరే దేనికి లోట్లేదు. చక్క ఆయన మొదటి రోజు ఎలా ఉన్నాడు ఎంత గొప్పగా చెప్పాడో
ఒక చక్రవర్తి లాగా ఫీల్ అయ్యాయని చెప్తాడు. ఆ తిరువண்ணామలలో రోడ్ల మీద భిక్ష చేస్తుంటే అది మహాప్రసాదం లాగా ఉంది, పంచభక్ష పరమాన్నాలు భోజనం చేస్తుంటే చెప్పి ఎంత ఆనందపడతాడో భగవాన్. ఆ పరిస్థితిలో అదే ఇందాక చెప్పిన మీరు చెప్పిన సమ్యక్ దృష్టి, దీనికి దానికి కింగిపోవటం లేదు, పొంగిపోవటం లేదు, ఏది వచ్చినా సమానంగా చూస్తాడు. అది జ్ఞాని యొక్క దృష్టి, జ్ఞాని యొక్క అవగాహన. అది ప్రతి ఒక్కరూ సాధించుకోవాలి అంటే నేను ఉచ్చేతర శక్తి చేతిలో పని ఉంటుంది, నేను ఒకటే చేసుకోవాలి, నా చేతిలో ఏం లేదు అని పరిపూర్ణ శరణాగతి చెందాలి. ఇవి తెలియకుండా రోజువారీ పనుల్లో మనకి అవగాహన రావాలి, అవగాహన తెచ్చుకోవాలి. ఆ ప్రకారం చేసుకుంటే అంతా తేలిగ్గానే ఉంటుంది. మన చేతిలో ఏది లేదు, మనకు చాలా సందర్భాల్లో మనకు అర్థమవుతూనే ఉంది. దాన్ని ఎక్కడా మర్చిపోకుండా సర్వకాల సర్వావస్థల్లోనూ దాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇందులో మెయిన్ గా చెప్తున్నది అదే అని నా యొక్క ఫిలాసఫీ. ఎక్కడ మిస్ అయితే మిగతావి రవికుమార్ కంటిన్యూ చేస్తారు, చూద్దాం. అంటే మీరు ఇందాక శరణాగతి గురించి చెప్తూ, అంటే గురుగారు అక్కడ విచారణ ద్వారా, అంటే వివేకముతో విచారణ చేస్తున్నప్పుడు అక్కడ పూర్తిగా శరణాగతి చేయలేకపోయినా పాక్షిక శరణాగతి చేయగలుగుతాడు కదా గురుగారు? వినపడుతోంది గురుగారు. ఇక్కడ శరణాగతి అనే పదంలో వ్యక్తిత్వ రహిత స్థితి ఉండాలి. అదే ఇందాక శ్రీనివాసరావు గారు అంటే పొరపాటున కూడా నేను చేస్తున్నాను అనేటువంటి భావన తలెత్తకపోతే అది పూర్ణ శరణాగతికి మన పూర్ణము భాష్యంలో ఉంటుంది. ఆ గురుగారు భాష చెప్పడం పూర్ణ శరణాగతి కుదరదు. మొదట్లో పాక్షిక శరణాగతి అన్నారు, ఆయన అన్నారు అదేదో కన్సెషన్ ఇచ్చారు కానీ అట్లా ఉండదు. ఒకసారి కనుక నీవు ఆ భగవంతుడే నడిపిస్తాను అనుకున్నప్పుడు కాదు కాదు నేను నడిపిస్తాను అనుకున్నప్పుడు కాసేపు భగవంతుడు, కాసేపు నేను నడిపిస్తున్నాను అనుకోదు. అవునవును. కానీ చెప్పుకోవడానికి బోధించడానికి పూర్ణ శరణాగతి కష్టమైనప్పటికీ భాష్యం చెప్పి ఇచ్చారు. కుదరదు. శరణాగతి అనేది పూర్ణమే ఉంటుంది తప్ప పాక్షికంగా ఉండొచ్చు. Once you decide everything is in this answer, కాదు కొంత నా చేతుల్లో ఉంది, కొంత ఆయన చేతుల్లో ఉంది అనుకుంటున్నా. అంటే ఎక్కడ ఎటువంటి కష్టం వచ్చినా కూడా పూర్తి సరెండర్, అంతే. ఏది వచ్చినా కూడా సరెండర్. కష్టం వచ్చినా కూడా కష్టం వచ్చినట్టు కూడా గుర్తించను ఆ గురువు గారు. అంటే కష్టం వచ్చింది కూడా గుర్తించుకోకుండా స్థితిలో మీరు అంటున్నారు శరణాగతి. ఓకే. ఇప్పుడు మధ్య మధ్యలో మీకు ఏమనిపిస్తుంది, ఎందుకు కష్టాలు ఇస్తున్నారు, ఎందుకు ఆయన ఇస్తున్నారు, నన్ను బాధపడుతున్నాడు అని అనుకుంటే అది శరణాగతి ఎట్లా అవుతుంది? కాబట్టి నా అనుభవంలో పార్షియల్ శరణాగతి, పూర్ణ శరణాగతి అంటూ డిస్టింక్షన్ ఉండదు. Once you accept it is the higher power that doesn't do no question of even individual involvement. అర్థమైంది. ఇక్కడ ఇంకో ఉదాహరణ చెప్తాను. పాలు నీళ్లు ఉన్నాయి అనుకో, పాలు భగవంతుడు, నీళ్ళేమో భక్తుడు అనుకో. పార్షియల్ గా కలుస్తున్నారు, కలిస్తే మొత్తం ఒకసారి కలుస్తుంది. అవును గురుగారు, అంతే కదా. నేను కొంచెమే శరణాగతి అవుతాను,
మిగిలింది నేను చేస్తాను, నేను చెయ్యలేకపోతే నువ్వు చెయ్యి, అట్లా ఉండదు. గురువు గారు. చెప్పుకోవడానికి మహర్షి విధంగా అన్నారు, పూర్ణ శరణాగతి కష్టము పార్షల్ ముందు వస్తుందని. అట్లా ఉండదు. When once you believe that it is that is fine. అదే అంటే సంతోషం కానీ దుఃఖం కానీ వ్యక్తపరచని స్థితిలో ఉండేది శరణాగతి. శరణాగతి అంటే అహంకార రహిత స్థితి, తల ఎత్తు అదే ఉంటుంది. ఒక పనిముట్టు గురుగారు. పనిముట్టు ఏనాడైనా ప్రశ్నించదు. నాకు ఇంత ధరించారు అంత ధరించారని ప్రశ్నించదు గురుగారు. కాబట్టి వ్యక్తిత్వ రహిత స్థితి శరణాగతి. తనకంటూ ఏది ఉండకుండా నిలిచి ఉన్న స్థితి శరణాగతి. మీకు మంచి వచ్చినా ఏది వచ్చినా అంతా ఈశ్వర ప్రసాదం అంటాం. కొత్త నాది కొత్త ఈశ్వరుడు అనవు కదా గురువు గారు. అవును గురువు గారు. నువ్వు నైవేద్యం పెట్టడానికి ఒక ప్రసాదం తయారు చేసావు, ఇందులో 50% భగవంతుడు 50% అన్నాను కదా. కాబట్టి ఈ సృష్టి యావత్తు కూడా ఈశ్వర అనుగ్రహమేను, ఆజ్ఞ లేనిదే ఏది జరగదు, రాదు కూడా. నువ్వు అనుకుంటావు వ్యక్తుల వల్ల ఈ కష్టం వచ్చిందని, కష్టాన్ని ఇవ్వలేదు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమ కూడా పుట్టదు. అర్థమేంటి? అవును గురువు గారు. అదే శరణాగతి. గురువు గారు. ఇంకేమైనా డౌట్లు లేదు గురువు గారు. 50% 20% కాబట్టి పరిమితత్వానికి వ్యక్తిత్వానికి అవకాశం లేకపోవటమే శరణాగతి. ఇంకా తేలిక మాటలతో చెప్పాలి అంటే నేను చేస్తున్నాననేటువంటి భావన ఉంటుంది. అయ్యప్ప నడిపిస్తుంది. ఆయన మళ్ళీ ఫాలో దర్శనం అది తీసుకెళ్తే ఇప్పుడు కూడా అయ్యప్ప చేస్తుంది. నీకు ఆప్షన్ లేదా గురువు గారు? నువ్వు పని చెయ్యాలా మానాలా అనేది కూడా లేదు. నీకు జరగవలసింది ఉంటే నీ చేత ఆ పని చేయిస్తుంది. జరగకూడనిది ఉంటే నువ్వు ఎంత మదనపడగా జరగదు. అంటే it is the self that does everything అంటే అది నువ్వు చేసినట్టుగా కాళ్ళు చేతులతో అది చెయ్యదు, నడిపిస్తుంది. అవును. ఇట్ ఈస్ ఎ డ్రైవింగ్ ఫోర్స్ విత్ ఇన్ యూ. మీ ఇంట్లో కారు ఉంది కదా, కారు దానంతరది నడుస్తుందా? లేదు గురువు గారు. దాంట్లో ఇంధనం పోయాలి. అవును. ఆ ఇంధనం వల్లనే నడుస్తుంది. భగవంతుడే ఇంధనము. అది సంగతి.
నేను డ్రైవ్ చేస్తున్నాను, బ్రేక్ చేస్తున్నాను, లేదు. అది లేకుండా లేదు. అదే. అవును గురుగారు, ఈ శరీరంలో ఇంధనంలాగా భగవంతుడు ఇంధనంలాగా ఉండి పని చేయిస్తున్నాడు అంతే. ఏమిటా ఇంధనము? కాన్షియస్నెస్ అనే ఇంధనం. గురుగారు మరి చేయగల శరణాగతి. తప్పకుండా గురుగారు, ఎందుకంటే అక్కడ అంటే ఇప్పుడు ఇందాక శ్రీనివాసరావు కూడా చెప్పారు కదా, ఎప్పుడైతే మనం శరణాగతి అంతా ఏది వచ్చినా కూడా భగవంతుడే చేస్తున్నాడు అని ఎప్పుడు మనం అనుకునేటప్పుడు అది సహజంగా జరుగుతూ పోతుంది అంతే. అంటే ఇందాక వారు చెప్పినట్టు అహంకారం అనేది మెల్లిమెల్లిగా అక్కడ లేకుండా పోతుంది, తగ్గిపోతుంది, అక్కడ ఉండదు. ఎప్పుడైతే నాకు అన్యాయం చేస్తున్నానో, నన్ను ఒక్కకి పెట్టి ఇంకొనగిస్తున్నాను, చెడ్డవారికి ప్రాముఖ్యతించాను, మంచి వారిని తొక్కుతున్నాను, అభిప్రాయం చెప్తాను, చాలా కాదు. అవును, నువ్వు ఆయనలో చెప్పాల్సిన పని గురుగారు. అవును, ఎవరిని ఏ విధంగా నడిపించాలనేది సృష్టి యావత్తు చూస్తుంది. అవును గురుగారు. అవును, ఘనాతి ఘనమైనటువంటి ప్లానెట్స్ నడిపిస్తుంది. కాబట్టి డోంట్ అండర్ ఎస్టిమేట్ ది హయ్యర్ పవర్. ఒక సందర్భంలో ఏమన్నారో తెలుసా మహర్షి, ఈ దేవాలయంలో ఉచ్చారణ వల్లకి ఎట్లా వచ్చిందని ఎవరో అడిగారు. సృష్టికర్త ఇంత పెద్ద సృష్టి చేయగలిగింది ఉచ్చారణ అన్నారు. అంతేగాని ఎవరు తెచ్చిపెట్టారు, ఎవరు తీసుకొచ్చారు అని అడిగారు. అంటే ఈ పరిమిత బుద్ధితో ఈ మానవుడు అనుకుంటున్నాడు అంతే, పరిమిత బుద్ధి, లిమిటెడ్, అంతే, పరిమిత బుద్ధితో అంతే తప్ప శరణాగతిగా వ్యక్తిత్వంతో అనుకుంటున్నారు. గురుగారు. అవును, ఎవరో చేస్తే అవుతుంటది కాదు. నీ పుట్టుక నీ చేతుల్లో ఉంది, పోవటం నీ చేతుల్లో ఎలా ఉంటుంది? రెండు ఎలా నడిపించాలనేది అవును అది చూసి. కాబట్టి చింతావిహీనం నిజ శరణాగతి. అవును, అవును గురుగారు. చింతాయామి అనేది థింకింగ్ ఎగ్జిస్టెన్స్. గురుగారు, చింతావిహీనం వరకు ఈ జీవుడు చేయాల్సిన ప్రయత్నము అది కూడా అదే చేస్తుంది. అవును గురుగారు. అవును, ఏమంటే దేహాత్మ బుద్ధి భావంతో నేను చేస్తున్నాను అనుకుంటాడే కానీ ఆ చింతా విహీనం కూడా హయ్యర్ పవరే చేస్తుంది. వైరాగ్యాన్ని తీసుకొస్తుంది, తీసుకొస్తుంది, మీలో బయటికి పోకుండా కూర్చోబెడుతుంది. అవును గురుగారు. మీ సంకల్పాలు తల ఎత్తకుండా చూస్తుంది. హయ్యర్ పవర్ చేయలేదు ఏమైనా ఉంటుందా? గురుగారు. అవును, కాబట్టి ఆ పవర్ తలుచుకుంటే సృష్టినే అంతమందిస్తుంది ఒక లెక్కన. గురుగారు. అవును, కృష్ణగారు. అవును గురుగారు. కాబట్టి సృష్టి స్థితి లయ నేనే కారణం అన్నాడు కృష్ణ పరమాత్మ. నేనే అంటే హయ్యర్ పవర్, హయ్యర్ పవర్, ఉచిత శక్తి. గురుగారు. రవికుమార్ చూడు, సృష్టిలో ఉన్నారా? ఉన్నాను గురువు గారు, ఉన్నాను. చెప్పున్నాయా గురువు గారు, శరణాగతి అనేది పూర్తిగా ఆత్మకు సంబంధించినది. అంటే
దేర్ కెనాట్ బి ఎనీ పార్షియల్. ఉంటే పూర్తిగా లేకపోతే లేదు, ఉంటే చీకటి లేకపోతే వెలుగు, గురువు గారు. అవును. ఉంటే పాలు లేకపోతే నీళ్ళు. కాసి నీళ్ళు కాదు పాత్ర. అవును. జీవుడు పరమాత్మ రెండు కలిసి ఉండదు. అంటే పరమాత్మ లేదంటే జీవుడు. జీవుడు అనేవాడు లేడు వినిగా అసలు లేడు. ఒక ఊహించుకున్న వస్తువు ఉన్నదే కాన్షియస్నెస్. గురువు గారు. ఇక్కడ నీవు యు ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ దిస్ బాడీ. బాడీ థింకింగ్ కూడా కాన్షియస్నెస్ కావాలి. ఇండివిజువాలిటీ కూడా కాన్షియస్నెస్ ఆధారంగా ఉంది. కావాలి. ఇలా చూస్తే ఆ కాన్షియస్నెస్ లో సృష్టి లేదా. అవును. కాబట్టి చాలా సింపుల్ గా తెలుసుకో, ఉన్నది కాన్షియస్నెస్, లేనిది సృష్టి, లేనిది అజ్ఞానం. సూర్యుడిలో చీకటి లేదన్నారు. అవును. స్ఫురణలో సృష్టి లేదు. ఇది నా అనుభవం. గురువు గారు. ఎటు పోయిందన్న నీకు ఆలోచన కూడా ఉండదు. ఉండిపోయింది అసలు లేదా. గురువు గారు అసలు లేదు. అంటే ఉండిపోవాల్సిన అవసరం లేదు, దానికి అసలు లేదు. ఇంకా డౌట్లు ఉన్నాయా? పార్షియల పూర్ణమా? ఎప్పుడైతే వినో మహర్షి కొంచెం కన్సెషన్ ఇచ్చాడు. పార్షియల్ శరణాగతి ముందు అవును పూర్వత చాలా సనంగానే నువ్వు చేస్తావు. నేను ఏం చేస్తాను, ఏం చేసే భగవంతుడి గొప్ప చెప్తాను. ఎట్లా గాలిలో దీపం పెట్టి భగవంతుడు చూసుకోమంటా ఉంటాడు. అంటే ముందు పాక్షికంగా శరణాగతి చెందు, అది పూర్ణ శరణాగతికి దారి తీస్తుంది అంటున్నారుగా. అది ఉండదు, పూర్ణ భాష ఉండదు. ఉంటే చీకటి ఉంటుంది, లేకపోతే వెలుగు ఉంటుంది. అంటే చలించే మనస్సుని కొంత నియంత్రించడానికి చెప్తున్న మాదిరేమో. అంటే ఎంత చెప్పినా అది కొంచెం ఆశాజనకంగా అనిపిస్తుంది. నీకు అవసరం ఉన్నప్పుడేమో భగవంతుని శరణాగతి అంటావా, అవసరం ఉన్నప్పుడు నేను చేస్తున్నా అది సరైనది కాదు కదా. పార్షియల్ గా కూడా ఉండలేదు అది. లేదు, అది దట్ ఈస్ నాట్ పాసిబుల్. మనస్సు పార్షియల్ గా కూడా మీరన్నట్టు గురువు గారు అది ఉండలేదు. కొంతసేపటికి దైవ అనుగ్రహం అంటుంది, కొంతసేపటికి నేను చేస్తున్నాను భావన వచ్చేస్తుంది వెంటనే. కుదరదు కదా. కుదరదు. అదే రెండు చేసేది ఇదే మనస్సే అనుకుంటుంది. ఒకసారి నేను దైవానికి శరణాగతి చెందే అనుకుంటుంది, ఒకసారి నేను చేస్తున్నాను భావన, ఆ రెండు ఇదే అనుకుంటుంది మళ్ళీ. ఒక పని ముందు ఎప్పుడైనా చేతిని పట్టుకోగలదా? గురువు గారు పట్టుకోలేదు. అదేవిధంగా ఈ మాయా నేను పార్షియల్ శరణాగతి అవుతారంటే దీనికి ఆప్షన్ ఎక్కడుంది? లేదు, నెవర్. అంటే ఆలోచించు, చాలా అది డిసైడ్ చేస్తుంది. కానీ పనిముట్టు అని ఒక విషయం కూడా తెలియకుండా ఉంది కదా గురువు గారి ఈ జీవుడు. పనిముట్టు చేస్తుంది, మీకు ఆప్షన్ లేదు. గురువు గారు. అవును. ఇప్పుడు నువ్వు గాలి పీల్చాలా వద్దా నీకు అది డిసైడ్ చేస్తుంది, నువ్వు కాదు. ఇప్పుడు మాత్రం గాలి పీల్చుతుంది ఎవరనుకుంటున్నావు? చెప్తావు, నువ్వేమనుకుంటావు? గాలి పీలుస్తున్నారు, అవునా కదా? అవును గురువు గారు. అంటే ఈ దేహము ఏమేమి చెయ్యాలో ఏమేమి అనుభవించాలో పుట్టినప్పుడే నిర్ణయం అయిపోతాయి అంటున్నారు ఇక్కడ భగవాన్ రమణుల వారు.
ఇది ఏ పని మీద వచ్చిందంటే అది కర్మ సిద్ధాంతం చెప్పాడు. అది ఓకే. ఆ, ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు? ఆ. కానీ అది తెలియకుండా ఉన్నాడు వీడు. ఆ సృష్టి స్థితి లయ. ఆ, నువ్వెంత సంపాదిస్తున్నావు అని కాదు, ఎంత సంపాదించేది చేస్తుంది. గురుగారు. అవునవును. అదే అంటారు ఇక్కడ ఒక దాంట్లో ఉపదేశాల్లో గురువు గారు, అజ్ఞానము జడము కనుక అతను చేసే కర్మ కూడా జడమే, కర్మనాచరించే వ్యక్తి కర్త కాదు అంటున్నారు. అలానే వీడికి గురువు గారు కర్మలో మనిషి చేసే కర్మలో ఫ్రీ విల్ కానీ స్వయం వలన లేకపోతే స్వతంత్రంగా చెల్లించడం కానీ, స్వయంగా ప్రేరేపించే శక్తి కానీ, స్వతంత్రంగా వృద్ధి పొందటం కానీ, సొంత నిర్ణయాలు గుణాలు ఉండవంటున్నారు ఈ జీవుడికి. గురువు గారు పనిపడుతుంది. ఆ ఈశ్వరుడు నడిపిస్తే అటు వెళతాను. అలాగే మనిషి చేసే కర్మ కూడా సాధనము మాత్రమే అంటున్నారు. అంటే కర్మ చేసేవాడు కూడా సాధనమే. అక్కడ విచక్షణ జ్ఞానం ఉండదా? విచక్షణ అనేది మళ్ళీ మాయలో చెప్పుకునే మాట. గురువు గారు మంచి అనుకూలమా ప్రతికూలమా అది ఉంటుంది కదా గురువు. అదే మాయలో చెప్పుకునే మాట. ఆ విచక్షణ జ్ఞానం అది కూడా, ఆ విచక్షణ కూడా మీలో అయ్యప్ప తీసుకొస్తుంది. నువ్వు పట్టుకోవాలా, పట్టు వదిలిపెట్టాలా అది తీసుకొస్తుంది. అంటే అది కూడా ఆ విచక్షణ జ్ఞానం కూడా హయ్యర్ పవరే డిసైడ్ చేస్తుందంటారా? డెఫినెట్లీ. అంటే అప్పుడు ఇంకా జీవుడి చేతిలో ఏమీ లేదా గురువు గారు? అయితే ఎగ్జాక్ట్లీ ఒకసారి నువ్వు ఇంట్లో కూర్చొని పట్టకాలని వేడి వేడి కింద తెచ్చమని చూద్దాం. ఒకరు పట్టుకుంటేనే కదా గురుగారు చేయగలరు. దేవుడు తానంతటా ఏది చెయ్యలేడు. ఈ జీవుణ్ణి ఉంచాలా చుంచాలా పెంచాలా, ఇట్ ఇస్ హయ్యర్ పవర్ దట్ డిసైడ్స్. అదే అందుకే ఆ మహర్షి వాక్యం కూడా జరగరానిది ఎవరైతే యత్నించినాను జరుగును అని చెప్పేసి ఆ మాటలు చెప్పాల్సిన వచ్చింది. అది అది ఎందుకు చెప్పారు? కర్మ సిద్ధాంతాల గురించి చెప్పారు, కర్తృత్వాల గురించి చెప్పారు. అయిష్టంగా పనులు మారుతావేమో అని నీ చేతుల్లో లేదు, నీకు ఇష్టపడమని చెప్పాడుగా. అవును గురువు గారు. కర్మ గురించి నీ చేతుల్లో మారుతావేమో, ఊరికే చేయాల్సిందే అని ఇస్తానన్నాడు. అవునవును. నువ్వు చేసేటట్టు చేస్తుందమ్మా హయ్యర్ పవర్. అవును. కాబట్టి జీవుడికి ఆప్షన్ లేదు. చెయ్యాలా మారాలా, అనుకున్నా ప్రతికూలమా, సొంత నిర్ణయాలు కూడా ఉండే గుణాలు కూడా లేవంటున్నారు జీవుడికి. స్వయం నిర్ణయించే గుణాలు కూడా లేవంటున్నారు జీవుడికి. నీవు నిర్ణయం తీసుకునేటట్టు అది చేస్తుంది. గురువు గారు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలా వద్దా అది డిసైడ్ చేస్తుంది. సెకండ్ టు సెకండ్, ఫ్రాక్షన్ టు ఫ్రాక్షన్, everything is a pre-recorded thing done by the higher power. సో డ్రైవింగ్ ఫోర్స్ కాన్షియస్నెస్ అన్నమాట. దర్శనం. మరి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయిగా, నువ్వేమన్నా డిసైడ్ చేస్తావా? అవునవును. అంటే ఏ ఋతువులు ఏ కాలంలో రావాలి, ఎప్పుడు వర్షాలు రావాలి అనేది ముందుగానే అది కాన్షియస్నెస్ ఆధారంతోనే అన్ని జరుగుతున్నాయి. గురువు గారు